దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రియులైన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఇంగ్లాండ్ దేశంలో జాన్ బనియన్ అనే ఒక వ్యక్తి చెరసాలలో వేయబడి 12 సంవత్సరాలు ఆ చెరసాలలో మగ్గి జీవించిన ఆ కాలంలో అతను ఆ విడుదల కొరకు అతను ఎంతగానో ప్రయత్నించినా ఎలాంటి ప్రయోజనం లేదు. 12 సంవత్సరాలు ఆ చెరసాలలో ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థనకు ఎలాంటి జవాబు దేవుడు ఇవ్వలేదు. అయినా అతను ఆ చెరసాలలో నిరుత్సాహపడక ఆ చెరసాలలోనే దైవ చిత్తము చేయుట నేర్చుకున్నాడు. ఎంత దైవ చిత్తము చేశాడంటే ఆ చెరసాలలో 12 సంవత్సరాలు ప్రార్థన చేసినా అతనికి ఎలాంటి విడుదల, ఎలాంటి అవకాశం లేదు. అయితే ఆ 12 సంవత్సరాల్లో అద్భుతమైన విషయం ఏంటంటే, ప్రపంచంలో ప్రఖ్యాతిగాంచిన ఒక అద్భుతమైన పుస్తకము రాయగలిగిన దేవుడు అవకాశం ఇచ్చాడు. అదే యాత్రికుని ప్రయాణం అనే పుస్తకము. ఈ రోజున అనేకులు అది చదివి ప్రభావితములై అనేకులు వారి జీవితంలో ఉన్నతమైన అనుభవాలు అనుభవించినట్లుగా మనం చూడవచ్చు. యాత్రికుని ప్రయాణము అనే పుస్తకము గురించి ఈ రోజున ప్రపంచంలో ఎవరికి తెలియదు అన్న విషయం కూడా మనం గుర్తించవచ్చు. ప్రతి ఒక్కరి నోట్లో నానుతూ ఉంటుంది యాత్రికుని ప్రయాణం అనే ఆ పుస్తకము రాయటానికి దేవుడు ఇతన్ని 12 సంవత్సరాలు చెరలో ఉంచాడు. నిజముగా అతను ప్రార్థించినప్పుడు ఆ 12 సంవత్సరాల ఆ ప్రార్థనలో అతనికి విడుదల వచ్చి ఉంటే, అతను బయటకు వచ్చి ఉంటే ఈ యాత్రికుని ప్రయాణము అనే పుస్తకమును రాసి ఉండేవాడు కాదు. అతనికి బయటకు వచ్చి ఉంటే, విడుదల వచ్చి ఉంటే అతనికి ఇటు అవకాశము వచ్చేది కాదు. నిజముగా చెరసాల్లో కూడా దేవుడు రాజమార్గమును చూపించవచ్చు. ఏమంటున్నానంటే, ఆ చెరసాల్లో ఉండి రచించిన యాత్రికుని ప్రయాణము పుస్తకము అనేకుల జీవితాల్లో ఒక మార్గము చూపించింది. అనేకుల జీవితాల్లో ఒక వెలుగు నింపింది. అనేకుల జీవితాన్ని ప్రభావితం చేసింది. నిజముగా ఈ 12 సంవత్సరాల చెరలో ఉండి రాసిన ఈ పుస్తకం అద్భుతం. దేవుని బిడ్డలారా, ఇంత గొప్ప అవకాశము అతనికి ఎక్కడొచ్చిందంటే చెరలో. ఈ రోజున మన జీవితాల్లో కూడా కొన్ని సందర్భాల్లో ఈ చెర అనే పరిస్థితులు, ఆ స్థలాల్లో మనం ఉన్నప్పుడు మనము విడుదల కొరకు ప్రార్థన చేస్తాం. ప్రభువా విడిపించు ప్రభువా అని ప్రార్థన చేస్తాం. కొన్ని పరిస్థితుల్లో మనం చేసే ప్రార్థన ద్వారా మనకు విడుదల ఉండదు. అది ఎలాంటి పరిస్థితి అయినా, ఎలాంటి సరే రోగమైనా, ఆర్థిక పరిస్థితులైనా, అపజయాలైనా, శోధనలైనా, ఇక అది ఏదైనా సరే వాటిలో నుంచి విడుదల అనేది ఉండదు. మనము ఏంటి, నా ప్రార్థన దేవుడు వినలేదా అని అనిపిస్తుంది. కానీ అలాంటి పరిస్థితుల్లో మనం దేవుని దగ్గర నుంచి పొందుకున్న ఆ ప్రకటనలు ఉన్నాయే, ఆ అనుభవాలు ఉన్నాయే, ఆ ప్రత్యక్షత ఉన్నదే, అది మనము ప్రపంచానికి వివరించగలిగితే, జాన్ బనియన్ లాగా ప్రపంచానికి ఆ చెరలో ఉండి దేవుని మాటలు వివరించినట్లుగా ఆ చెరలో వాటిలో ఉండి దేవుడు నీకే నేర్పిన శ్రేష్టమైన ఆ పాఠమును నువ్వు అనేకులకు చెప్పగలిగితే ఆ పాఠములే అనేకులకి రాజమార్గమును చూపిస్తాయి, రారాజు మార్గం వైపు నడిపిస్తాయి.
దేవుని అడుగు జాడల్లో నడిపిస్తాయి. నిజముగా ఈ రోజున పరిశుద్ధుల యొక్క అనుభవాలు మనం చూసినట్లయితే వారి చెరసాల్లో ఉండి ఇదిగో బంధకాల్లో ఉండి క్రీస్తు ప్రేమను ప్రకటించి క్రీస్తు ప్రేమను వివరించినట్లుగా మనం చూస్తున్నాం. ఈ రోజున మనం ఉన్న పరిస్థితులలో ఎలాంటి పరిస్థితులైనా సరే అదే శర కావచ్చు, శ్రమ కావచ్చు, వేదన కావచ్చు, అదే దేవుడు మనకి రాజమార్గముగా మారుస్తాడు. ఆ రాజమార్గమే దేవుని యొక్క ఇదిగో నిత్య సంకల్పము. కనుక దేవుని బిడ్డలారా, మనం ఏ పరిస్థితిలో ఉన్నా ఆ పరిస్థితుల్లో దేవునితో సహవాసం చేస్తూ దేవుడిచ్చిన అనుభవాల్ని అనేకులు పంచి అనేకులు వెలిగించి నిత్యత్వానికి మనం సిద్ధపరచుదుముగాక. ఆ కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్.